వెల్కమ్ టు హైటెక్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ డిజైన్ని కుట్టగలుగుతారండి. అందుకోసమని నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో డిజైన్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ఈ వీడియోలో మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపించినట్లు ఒకదానిపై ఒకటి పెట్టి చుట్టూ అటాచ్ చేసుకొని ఖర్చులు అనేవి కట్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత పైన ఒక కట్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు టోటల్ బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఇంచులండి. సో ఈ 14.5 ఇంచులు అయితే నేను ఇక్కడ బోట్ నెక్ కోసము బ్యాక్ నెక్ డిజైను 10.5 ఇంచుల వరకు తీసుకున్నాను. బోట్ నెక్ విడ్త్ వచ్చేసి పైన 3.5 ఇంచులు, కింద 3.5 ఇంచులు ఉండేటట్లు నేను తీసుకున్నానండి. అదేవిధంగా పైన బోట్ నెక్ డ్రా చేసుకోవడానికి 3.5 ఇంచులకి దగ్గర నేను మార్క్ అనేది గీసుకున్నాను. ఈ విధంగా మార్క్ గీసుకున్న తర్వాత పైన బోట్ నెక్ అనేది ఇలా మార్కర్తో డ్రా చేసుకుని కింద టెంపుల్ షేప్ని చాలా సింపుల్గా డ్రా చేసుకున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్యూజింగ్కి సరిపడా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ ఫ్యూజింగ్ని పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది నేను వేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీని ఖర్చులు అనేవి కనిపించకుండా ఈ లైనింగ్ని వీడియోలో చూపించినట్లు నేను రెండు వైపులు కూడా స్టిచ్ అనేది వేస్తున్నానండి. అయితే నేను ప్రస్తుతానికి ఈ గీసినటువంటి ఈ డిజైన్ అనేది కంప్లీట్గా నేను స్టిచ్ చేయలేదండి. ఏం చేశాననేది నేను వీడియోలో చెప్తానండి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక కట్స్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ ప్యాటర్న్ అనేది మనం పెట్టాలండి. పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డిజైన్ మొత్తం నేను ఇక్కడ కుట్టలేదు. అయితే ఇది ఈ విధంగా కుట్టడం వల్ల 3 పీసులుగా వస్తుందని అన్నాను కదండి. దానికోసమని నేను ముందుగా పైన అయితే బోట్ నెక్ అనేది స్టిచ్ అనేది వేశాను. ఈ విధంగా బోట్ నెక్ స్టిచ్ వేసిన తర్వాత ఈ కింద మొత్తం స్టిచ్ వేశాను కదా, దాన్ని అయితే కొద్దిగా నేను ఇక్కడ ఇప్పేసుకుంటున్నానండి. ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించినట్టు నేను కట్ చేస్తున్నానండి. ఇలా చేయటం వల్ల మనకి బ్యాక్ అంతా కూడా సింగిల్ పీస్ లాగానే ఉంటుంది. సింగిల్ పీస్ లాగా ఉండడానికి కోసం అనేది నేను ఇక్కడ ఈ విధంగా చేస్తున్నానండి. కస్టమర్ మాకు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఇక్కడ చేయాల్సి వచ్చింది. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ షేప్ ఉంది కదా, ఈ టెంపుల్ షేప్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే షేప్లో ఇక్కడ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. మిడిల్లో ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, కట్టర్తో నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నేను డోరీలు అయితే ముందుగానే నేను రెడీ చేసుకున్నాను. సో రెడీ చేసుకొని ఈ వీడియోలో చూపించినట్లు ఒక చిన్న స్టిచ్ అనేది ఇక్కడ విప్పాలండి. ఈ డోరీ పెట్టే దగ్గర స్టిచ్ విప్పుకొని ఈ విధంగా మనం ఒక స్టిచ్ చేసుకొని ఈ డోరీల్ని చాలా ఈజీగా స్టిచ్ అనేది చేయొచ్చండి. నేను చెప్పే ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వటం వల్ల డోరీ చాలా సింపుల్గా మనం కుట్టుకోవచ్చు. ఈ విధంగా డోరీ అటాచ్ చేసుకున్న తర్వాత రెండు వైపులు కూడా నేను అటాచ్ చేస్తున్నాను. ఈ డోరీ అటాచ్ చేసిన తర్వాత కట్స్ అనేవి దగ్గరగా ఇవ్వాలండి. ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత డోరీ ఇలా మనం లాగాలి. ఈ విధంగా లాగటం వల్ల మనకు ఈ టెంపుల్ షేప్ అనేది చాలా నీట్గా మనకు రివర్స్ అనేది అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనకు ఈ డిజైన్ అనేది టెంపుల్ షేప్ అనేది నీట్గా రివర్స్ అయిందో. అంటే ఈ విధంగా మనం ఫ్యూజింగ్తో ప్యాటర్న్ని రెడీ చేసుకుని వేయటం వల్ల మనకు షేప్ అనేది చాలా నీట్గా మనకు వస్తుంది. బొటిక్ స్టైల్లో కూడా మనకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చుట్టూ ఫినిషింగ్ కోసం అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకు ముందు డ్రా చేసాం కదా, అదే షేప్ అనేది నేను ఇక్కడ మార్కర్తో తీస్తున్నానండి. ఈ విధంగా మార్కర్తో తీసి రెండో వైపు కూడా అదే విధంగా వచ్చేటట్లు నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఫోల్డింగ్ చేసి నేను డ్రా చేశాను. సో ఇప్పుడు నేను ఒక సన్న లేస్ అనేది తీసుకున్నానండి. ఈ లేస్ని తీసుకొని చుట్టూ అటాచ్ చేయడంతో మనకు ఈ డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఎక్కడెక్కడైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్ దగ్గర లేస్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకు షేప్ వచ్చేటట్లు మనం చేసుకోవాలి. ఆ విధంగా చేయటం వల్ల ఈ టెంపుల్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. లేస్ మనమే అటాచ్ చేసేటప్పుడు ప్యాటర్న్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకే లేస్ మనం అటాచ్ చేయకుండా ఈ మార్కర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న షేప్లో ఈ లేస్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఆ విధంగా చేయటం వల్ల సింగిల్ పీస్ లెక్క ఉంటుంది, కానీ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ మనకి చూడడానికి మాత్రము 3 పీసుల్లా కనిపిస్తుందండి.
అదేవిధంగా రెండో వైపు కూడా లేస్ అనేది నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నానండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెనక వైపు హుక్స్ పట్టి కాజా పట్టి వేసానండి. అందుకోసం అనేది కొద్దిగా విడత్ అనేది ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నడుము దగ్గర ఫినిషింగ్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేస్తున్నానండి. ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకొని వెనక్కి మడిచి పైనుంచి ఒక స్టిచ్ వేయడంతో మనకు ఇక్కడ ప్యాటర్న్ అనేది రెడీ అయిందండి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ.